కొత్తిమీర పచ్చడి చేద్దామండి. ఫస్ట్ కళాయి పెట్టాను, మెంతులు వేసాను. మనం గోంగూర, పుదీనా, కొత్తిమీర ఇలా ఈ పచ్చడి చేసినప్పుడు కొంచెం మెంతులు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. విడిగా మనం ఎప్పుడు మెంతులు తినం కాబట్టి ఫస్ట్ ఇలా మెంతులు వేసుకుని ఎర్రగా ఏగేలాగా వేయించుకోవాలి. ఎర్రగా ఏగపోతే ఏమంటే చేదు వచ్చేస్తుంది. అయితే మనం ఎలా కొంచెం వేసామనుకోండి, ఇంకొక కొంచెం కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. అంటే లైట్గా చిరుచేది అయినా పర్లేదు అన్నప్పుడు వేసుకోవచ్చు. ఇవ్వండి ధనియాలు, జీలకర్ర యాగనవసరం లేదండి, కొంచెం వేడైతే చాలు, టేస్ట్ మారిపోతుంది. ఇలా కొంచెం వేడిలో వేసేస్తే. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే జీలకర్ర ఈ వేపుకున్నాయన్నీ మిక్సీ జార్లో తీసేసుకున్నాను. ఎండుమిర్చి వేసుకున్నాను. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత కొత్తిమీరని వేయిద్దాము. ఈ ఆయిల్లోనే కొత్తిమీర వేస్తాం. ఇలా మగ్గబెడుతూ ఉండాలి. ఇలా మనం ఏం చేద్దామంటే ఇవి మిక్సీలో వేసాం కదా, వేయించినవన్నీ గళ్ళుప్పు వేసాను. ఇలాంటి వాటిల్లో పచ్చళ్ళలోకి గళ్ళుప్పు వేసుకుంటే బాగుంటుంది. ఇది మిక్సీ పట్టుకుందాము. కొత్తగా నలిగిపోయిన తర్వాత ఇలా అయిపోయింది కదా, ఈ చింతపండు ఉండని వేసాను. ఇలా నలిగాక ఇవి ఎల్లుల్లిపాయలు వేసేసుకున్నాం. వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకుని మెత్తగా చేసేసుకున్న తర్వాత అప్పుడు ఇదిగో ఈ మగ్గిపోయిన ఇది వేసేసుకుందాం. ఇప్పుడు కట్టేసుకుందాము. వెల్లుల్లిపాయలను సన్నగా తరిగి ఇలా వేయించుకోవాలి. శనగపప్పు ఇది తాలింపు అనమాట. పచ్చడిలో కలుపుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇదిగో పచ్చడి ఇలాగా మెత్తగా చేసేసాను. దీనిలోకి ఆ తాలింపు ఇలా వేగిపోయినాయి కదా, ఇది తీసి ఈ చట్నీలో ఇలా వేసేస్తే అప్పుడు మనం దీన్ని దేనిలో కన్నా తీసుకుని పెట్టుకుంటే 4-5 రోజులు హాయిగా తినచ్చు. బాగుంటుంది.